బెల్లంపల్లి సింగరేణి గని కార్మిక సంఘం టీఎన్టీయూసీ కార్యాలయం నందు మేడే దినోత్సవం సందర్భంగా సింగరేణి గని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి మణిరామ్ సింగ్ మేడే జెండాను ఆవిష్కరించారు. మేడేను ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికా నగరం చికాగో పట్టణంలో 18 గంటల పని దినాలకు నిరసనగా 8 గంటల పని దినం కోసం కార్మిక వర్గం తిరుగుబాటు చేసింది. అప్పుడున్న సామ్రాజ్యవాదం కార్మిక వర్గంపై కాల్పులు జరపగా రక్తపు ఏరులై పారింది. ఆ రక్తం నుండి తీసిన జెండానే ఈ మేడే ఎర్ర జెండా అని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ నాయకులు టి మణిరామ్ సింగ్, దాసరి శ్రీనివాస్, గద్దెల నారాయణ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత. ఈరోజు మెట్పల్లి పట్టణంలో వెల్లుల్ల చౌరస్తా దగ్గర మేడే 139వ మేడే జరుపుకుంటున్న శుభ సందర్భంగా మా కార్మిక సోదరులందరికీ విప్లవ వందనాలు. ముఖ్య ఉద్దేశం ఈరోజు మేడే అంటే ప్రపంచ కార్మికుల దినోత్సవం. 1986న చికాగో నగరంలో కార్మికుల హక్కుల కోసమై పోరాడి తెగించి కొట్లాడి తెచ్చుకున్నదే మేడే. 12 గంటల పని దినాన్ని 8 గంటల పని దినాలుగా మార్చుకునేందుకు అనేక కార్మికులు బలిదానాలయ్యారు. బలిదానాలతోనే రక్తం చిందితోనే అప్పుడు పుట్టింది మేడే. అప్పటి నుండి మన హక్కుల కోసం సాధించుకున్నాం. అనేక సవరణలు కూడా సృష్టించుకున్నాం. యూనియన్ అనేది మనం అప్పుడే ఏర్పడ్డది. ఇది 139 సంవత్సరాలు అవుతుంది మనం ఇప్పుడు మేడే జరుపుకోబట్టి. ఈ శుభ సందర్భంగా మన అందరికీ ప్రపంచ కార్మికులు ఒక్కళ్ళని జరుపుకునేది కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి కార్మికులు జరుపుకునే పండుగనే మేడే. ఈ మేడే జరుపుకునే సందర్భంగా మా కార్మిక సోదరులందరికీ మరోసారి మేడే విప్లవ వందనాలు. 139వ మేడే సందర్భంగా ఈరోజు మెట్పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద మేడే జెండా ఎగురవేసుకున్న శుభ సందర్భంగా మా తోటి కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మేడే జరుపుకున్న సందర్భంగా కార్మికుల సమస్యలకై ఏఐటీసీ ఆధ్వర్యంలో మే 20న జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో అధిక సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మా 44 చట్టాలను తిరిగి సాధించుకోవడానికి 4 లేబర్ కోడ్లు రద్దు చేయడానికి మే 20న తలపెట్టిన జిల్లా కేంద్రాల్లో తలపెట్టిన దేశవ్యాప్త ధర్నాలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని కోరుకుంటూ మేడే సందర్భంగా ప్రతి ఒక్క కార్మికునికి శుభాకాంక్షలు.